వెల్ఫేర్ ఆమె మన స్టెల్లా కాలేజ్ విజయవాడ. ఇక్కడ అమ్మాయిలు చెప్తున్నాను, 22 సంవత్సరాలుగా సెలక్షన్ వచ్చింది. జస్ట్ బిఏ అయింది, సెలక్షన్ వచ్చింది, ఐఏఎస్ ఆఫీసర్ అయింది. మీరు ఎందుకు కావాలి నాకు చెప్పండి? అవుతారు. ఆలోచన రావాలి మీ మెదడులో, మీ మస్తిష్కంలో ఒక దూరాలే ఆలోచన వస్తే ఆమె వెళ్ళి పలుకు మాట్లాడితే, శివశంకర్ నువ్వు అలాగే రిజైన్ చేసి వెళ్ళిపోయావు, మన బ్యాచ్ అందరూ ఎప్పుడు కూర్చున్నా మేము బాధపడుతుంటామంటే, నువ్వు విషయం చెప్పడానికి వచ్చాడో నాకు లేనిపోవన్నీ నువ్వు భయపెట్టేంచుకని చెప్పి మాట్లాడి. అంటే త్యాగం సొసైటీకి అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, నువ్వు తీసుకున్నావు తిరిగి చెల్లించు అంటాడు ఆయన. పే బ్యాక్ టు ది సొసైటీ. దానికోసం నేను రిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు సమాజానికి నేను తిరిగి చెల్లిస్తాను. అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రులని రుణం తీర్చుకోవాలంటే పిల్లలు మాత్రం కష్టపడవలసిన వయసులో మీరు సుఖపడవలసిన జీవితాంతం మీరు కష్టపడి వస్తుంది. మిత్రులారా, విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి. రెండవది, మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని కన్నందుకు, మీకు జన్మనిచ్చినందుకు, చదివించినందుకు వాళ్ళు గర్వించగలిగే రోజు కోసం చూడండి. నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఆనందపడతారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఏ రోజుల్లో ఉంటారు, లేదంటే చుట్టుపక్కల గుండుగోళంలో ఉంటారు, లేదంటే ఇంకెక్కడ ఈ విలేజ్లోనే ఉంటారు, మీ దగ్గరకు వచ్చేది. కానీ మా పిల్లోడు ఇది సాధించాడు అనుకుంటే ఆ ఆనందాన్ని కళ్ళల్లో చూస్తే అదే మీరు తీర్చుకున్నటువంటి రుణం అని చెప్పి తెలియజేసుకుంటూ, వ్యక్తి తక్కువ కాదు, నాలెడ్జ్ ఈజ్ పవర్. మీరు చూస్తూనే ఉంటారు టీవీలో, కొమ్ములు తిరిగినోడైనా డౌన్ చేస్తుంటాను నేను డిబేట్స్లో. ఎలాగా? త్రూ మై సబ్జెక్ట్, త్రూ మై కమ్యూనికేషన్ స్కిల్స్, త్రూ మై బాడీ లాంగ్వేజ్. ఇవన్నీ నా ఓన్గా లెర్న్ చేసుకుందాం. నాకు ఎవరు చెప్పాలి, మీరు కూడా చేయగలరు.